పట్టణ ప్రాంత పరిధిలోని పెద్దపంకలూరు రోడ్డు 54వ డివిజన్ స్వర్ణాంధ్రనగర్లో శానిటేషన్ పూర్తిగా పడకేసింది. భరించలేని దుర్గంధంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిసరాల శుభ్రతపై పట్టించుకోవలేదని అన్నారు. ఇక్కడ మరి మంచినీళ్లు, రోడ్లు ఇవన్నీ బాగాలేవు. అసలు మురుగులు ఇంటి ముందు మురుగుడు నిలబడి దోమలు వచ్చి పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. ముసలోళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు దోమలకి. చిన్నపాటి వర్షానికే కాలనీ మొత్తం జలమయమై నీళ్లు బయటికి వెళ్లే మార్గం లేక 3-4 రోజుల వరకు నిలిచిపోతున్నాయి. గుంటూరు కార్పొరేషన్ 4 రోజులకు ఒకసారి కూడా ట్యాంకర్ పంపకపోవడంతో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల కాడి నుంచి స్థలాలు ఇచ్చారు. ఇంకంతే మాకు రోడ్లలో, కాలువల్లో, నీటి పంపుల్లో ఇంకా ఇవన్నీ మాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ రోడ్లు మాత్రం చాలా సమస్య అండి. వర్షం వచ్చినప్పుడల్లా పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళాలని మేము బయలుదేరి పంపిస్తాం. బట్టలు నిండా మట్టే, టాటలు రావాలన్నా, ఆటోలు రావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ బురదే మొత్తం. బురద వల్ల దోమలు ఎక్కువ. కాలువలు కూడా అక్కడ ఇటువైపు బారు కాలువలు లేదు, అవి కూడా నిలిచిపోతున్నాయి అంతే. నీళ్లు, రోడ్లు, నీళ్ల ప్రాబ్లం ఎక్కువ. రోడ్లు సరిగా లేవు, అసలు సైడ్ కాలువలు లేవు, మరి పంపులు లేవు. అసలు ట్యాంకీలు వస్తేనో ఆడే బోడకపోతున్నాయి, ఆడ బోడకపోతే ఆడికి పోయి పట్టుకోవాల్సి వచ్చింది మేము. ఇక కాలనీలో రోడ్లు, డ్రైనేజీకి టెండర్లు పిలిచినా పనులు జరుగుతున్న తీరు నత్తనడకన సాగుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.